హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దాం. ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా చేసుకుందాం. ఫస్ట్ చికెన్ని బాయిల్ చేసుకోవాలి. సాల్ట్ పసుపు వేసి బాయిల్ చేసుకొని మెత్తని పీసెస్ అన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. దీనికి ఇంకా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, క్యారెట్, స్వీట్ కార్న్ అన్నీ రెడీ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్, నెక్స్ట్ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకొని కాసేపు వేయించుకోవాలి. ఇది బాగా ఫ్రై అవనవసరం లేదు, నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులోనే చిన్న టమాటా పండు చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి. చూడండి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది వేసేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కొరియాండర్ పౌడర్, పెప్పర్, బాగా అంతటికి కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కారం యాడ్ చేసుకొని, చెప్పా కదండి, ఎక్కువ ఫ్రై అవనవసరం లేదు, నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులోనే నెక్స్ట్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం సైడ్ పెట్టుకున్నాం కదా చికెన్, చిన్న చిన్న పీసెస్గా చేసేసుకొని ఆ చిన్న చిన్న చికెన్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. అన్నీ బాగా బాయిల్ అయిపోయాయి కదా, ఇది సైడ్ పెట్టుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదు, నేను వేయట్లేదు. ఇప్పుడు ఇవి సైడ్ పెట్టుకొని శాండ్విచ్ తీసేసుకోవాలి. బ్రెడ్, ఈ బ్రెడ్ని బటర్తో అప్లై చేయాలి. చూడండి, బటర్ ఈ శాండ్విచ్ బ్రెడ్స్కి బటర్తో అప్లై చేస్తున్నాను. మనం సైడ్ పెట్టుకున్నాం కదా చికెన్ శాండ్విచ్ కోసం, ఈ చికెన్ని దీనిపైన వేసేసుకోవాలి, స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన చీజ్ పెడుతున్నాను. ఈ చీజ్ పెట్టినాక సన్నగా రౌండ్గా కట్ చేసుకున్న ఆనియన్ని పెట్టేసుకుంటున్నాను. ఎక్కువ చీజ్ ఇష్టం ఉన్న వాళ్ళు ఈ ఆనియన్ పైన మరో చీజ్ స్లైడ్ పెట్టుకోవచ్చు. ఆ పైన మళ్ళీ చికెన్ ఫ్రైని వేసుకోవాలి. నేను అంత చీజ్ నాకు ఎక్కువ ఇష్టం ఉండదు కాబట్టి 1 లేయర్ మాత్రమే వేసుకుంటున్నాను. దీనిపైన మళ్ళీ ఒక లేయర్ చికెన్ ఫ్రై పెట్టేసుకొని ఇంకో స్లైడ్ తీసుకుని దాన్ని బటర్ అప్లై చేసి గట్టిగా ఒత్తేసుకోవాలి. ఇప్పుడు ఇలానే మిగిలిన శాండ్విచెస్ అన్నీ ఇలా రెడీ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనం రెడీ చేసుకున్నాం కదా, ఫ్రీ హీట్ చేసుకున్న ఓవెన్లో పెట్టి కన్వెక్షన్ మోడ్లో కానీ ఒక 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఒక 2-3 మినిట్స్ హీట్ చేసుకుంటే సరిపోతుంది. అందరి దగ్గర ఓవెన్ ఉండదు కదా, ఓవెన్ లేని వాళ్ళు నార్మల్గా ప్యాన్ పై ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, ఓవెన్లో పెట్టేసినాక రొటేట్ అవుతుంది. ఓవెన్ లేని వాళ్ళు ఇలా ప్యాన్ పై ఆయిల్ రాసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చికెన్ శాండ్విచ్ని 2 వైపులా కాల్చుకోవాలి. చిన్న
సెగతో మాత్రమే కాల్చుకోవాలి, అప్పుడే బాగుంటాయి. చూడండి, ఇలా ఒకవైపు ఫ్రై అయినాక రెండో వైపు ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా కాల్చుకొని సైడ్కి తీసుకోవాలి. ఇలా అన్ని శాండ్విచెస్ రెడీ కాల్చుకొని పక్కన పెట్టుకున్నాక చూడండి, ఇలా సెంటర్లో కట్ చేసుకుంటే మనం చీజ్ పెట్టాం కదా, చీజ్ మెల్ట్ అయ్యి చాలా బాగుంటుంది. చూడండి, అన్నీ బాగా ఆల్రెడీ ఫ్రై అయ్యాయి. చూడండి, ఈ చికెన్ శాండ్విచ్ మాత్రం ఈ సాస్తో తింటే సూపర్ టేస్టీగా వచ్చాయండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్, బాయ్.